స్కూల్లో టీచర్ల బదిలీతో విద్యార్థులకు బోధన చేసేవారు కరువయ్యారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం గట్టుప్పలపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 11 మంది ఉపాధ్యాయులను అధికారులు బదిలీ చేశారు. అయితే కొత్తవారు వచ్చి చేరకముందే వీరంతా రిలీవ్ కావడంతో పాఠాలు చెప్పేవాళ్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సబ్జెక్టుకు ఒక టీచర్ కూడా లేకపోవడంతో విద్యార్థులు చదువులు ప్రశ్నార్థకంగా మారాయని మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ మండిపడ్డారు. పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒక్క టీచర్ను కూడా ఇక్కడ జైలు కాకుండా 16 మందిలో 11 మందిని ట్రాన్స్ఫర్ చేస్తే మరి ఈ పిల్లల జీవితం ఏమవుతుంది? ఈరోజు పేద విద్యార్థులు, పేద కుటుంబాల పిల్లలే చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తున్నారు. ఢిల్లీ పైన వెళ్ళిన వాళ్ళని కొత్త వాళ్ళు వచ్చిన తర్వాతనే ఇక్కడి నుంచి వాళ్ళని పంపిస్తామని చెప్పారు, రిలీవ్ చేస్తామని చెప్పారు. కానీ ఆ మాటకు నిలబడకుండా డిఈఓ గారు మరి కలెక్టర్ గారి ఆదేశమా, డిఈఓ గారు సొంత నిర్ణయమా మరి ఏంది అర్థం కాదు.